హలో ఎవ్రీవన్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్ళినట్లయితే పట్టుపట్టి మరీ ధీరజ్తో ఆల్ ది బెస్ట్ చెప్పించుకొని ప్రేమ అయితే డాన్స్ క్లాసులు చెప్పడానికి నర్మదాతో పాటు వెళ్ళిపోతుంది. ఇంతలో డ్యూటీకి వెళ్తూ ధీరజ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అసలు ప్రేమ ఎందుకు ఆల్ ది బెస్ట్ చెప్పించుకుంది? ట్యూషన్స్ అయితే చెప్పట్లేదు అంది, కానీ ఇప్పుడు మళ్ళీ ఏం జరగబోతుందో ఏంటో అని ఆలోచిస్తూ ఇక ధీరజ్ అయితే వెళ్ళిపోతాడు. ఇంతలో నర్మదా వాళ్ళ ఫ్రెండ్ ఇంటికైతే ప్రేమ డాన్స్ క్లాసెస్ చెప్పడానికి వెళ్తుంది. ఆటోలో వెళ్తూ నర్మదా అయితే, ఏంటి ధీరజ్తో ఆల్ ది బెస్ట్ చెప్పించుకున్నట్టున్నావు అని అంటే, అవునక్క అని చాలా హ్యాపీగా చెప్పడంతో, చూసావా ప్రేమ, మనం ఏదైనా మంచి పని మొదలు పెట్టే ముందు మనకి బాగా ఇష్టమైన వాళ్ళు, దగ్గరైన వాళ్ళు బెస్ట్ విషెస్ చెప్తే ఆ పని మనకి సక్సెస్ అవుతుందన్న నమ్మకం. కాకపోతే ధీరజ్ మీద నీకున్నది ఇష్టమని నువ్వు ఒప్పుకోవట్లేదు, నువ్వే నీ మనసుని బయట పెట్టనివ్వట్లేదు, ఒక్కసారి నువ్వే ఆలోచించుకో అని చెప్తుంది. ఇంతలో నర్మదా వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి రాగానే అక్కడ వాళ్ళ అమ్మాయికి మాత్రమే క్లాసెస్ చెప్పాలేమో అనుకుంటుంది ప్రేమ. కానీ అక్కడ చాలా మంది పిల్లల్ని అయితే అరేంజ్ చేసేస్తుంది నర్మదా. ఏంటి వీళ్ళంతా ఇంతమంది ఇక్కడ అని అడిగితే, నువ్వు డాన్స్ క్లాసెస్ చెప్పడానికి, నీ దగ్గర డాన్స్ నేర్చుకోవడానికి వీళ్ళందరూ వచ్చారు అని చెప్తుంది నర్మదా. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ప్రేమ. ఇక తనొక వైపు క్లాసెస్ చెప్తూ ఉంటుంది. ఇంతలో ధీరజ్ ఫుడ్ డెలివరీ ఇవ్వడం కోసం అదే ఇంటికైతే వస్తాడు. అప్పుడే నర్మదా దూరం నుంచే ధీరజ్ని అయితే చూస్తుంది. వెంటనే ప్రేమకు వచ్చి ఆ విషయం చెప్తే ఇక వాళ్ళిద్దరూ ఓ చోటుకు వెళ్ళి దాగుండిపోతారు. ఇక ఫుడ్ డెలివరీ ఇవ్వడం కోసం వచ్చిన ధీరజ్ అయితే చాలాసేపు ఎవరైనా ఉన్నారా అని పిలిస్తే వాళ్ళ స్టూడెంట్ అయితే అక్కడ మేడం ఉన్నారని చెప్తారు. ఇంతలోనే అయ్యో ధీరజ్కి తెలిసిపోయేలా ఉందని కంగారు పడుతూ ఉంటుంది ప్రేమ. ఇక ధీరజ్ దగ్గరకు రాగానే గోడ పక్క నుంచే, ఆగండి, నేను పరపురుషుల్ని చూడను, నాకు ఇలా ఇచ్చి వెళ్ళిపోండి అని చెప్పేసి ఆ ఫుడ్ అయితే తీసేసుకుంటుంది. ఇక ధీరజ్ అయితే ఏంటో ఈ మనుషులు ఒక్కొక్కరు ఒకలా ఉంటారు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక క్లాసెస్ అయిపోగానే ప్రేమ నర్మదా ఇంటికైతే వెళ్ళిపోతారు. ఇక అక్కడి నుండి ప్రేమ అయితే తనకు తెలిసిన వాళ్ళందరికీ అప్పుడప్పుడు ఫోన్లు చేస్తూ, నేను డాన్స్ క్లాసెస్ చెప్తున్నాను, ఎవరైనా పిల్లలు నేర్చుకునే వాళ్ళు ఉంటే చెప్పమని అయితే చెప్తుంది. సరేనని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వాళ్ళకి తెలిసిన వాళ్ళని కొంతమందిని అయితే జాయిన్ చేస్తారు. ఇక 2 రోజుల తర్వాత ప్రేమ డాన్స్ క్లాస్ చెప్పుకొని ఇంటికైతే వచ్చేసరికి హాల్లో రామరాజు, వేదవతి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ప్రేమ రాగానే, ఆగమ్మ ప్రేమ, ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడుగుతారు రామరాజు. దాంతో ఇదేంటి ఈయన కొత్తగా అడుగుతున్నారు, కాలేజ్ నుంచే కదా వస్తుంది అనుకుంటూ ఉంటుంది వేదవతి. అప్పుడే ఇంట్లో అందరూ కూడా బయటకైతే వస్తారు. అది మామయ్య కాలేజ్ నుంచి అని చెప్తూ ఆలోచిస్తూ అబద్ధం చెప్పడం తెలియక తడబడుతూ ఉంటుంది. అప్పుడే రామరాజు, ఎందుకమ్మా అబద్ధం చెప్తున్నావు, నువ్వు డాన్స్ క్లాసెస్ చెప్పేసి వస్తున్నావు అవునా కదా అని అడుగుతాడు గట్టిగా. ఇక దాంతో ప్రేమ నర్మదా అయితే షాక్ అవుతారు. ఈ విషయం మామయ్య గారికి ఎలా తెలిసింది అని ఆలోచిస్తూ ఉంటారు. ఏమైతే అదే అయింది అని అనుకుని ప్రేమ, అవును మామయ్య డాన్స్ క్లాసెస్ చెప్పేసే వస్తున్నాను అని అంటే, ఎందుకు ఇలా చేస్తున్నావు, వద్దని చెప్పాను కదా అని అంటే, మామయ్య మీరు ట్యూషన్స్ చెప్పొద్దన్నారు, కానీ డాన్స్ క్లాసెస్ చెప్తే తప్పే ఉంది, మా అవసరాల కోసం, ఖర్చుల కోసం, ఇంట్లో ఇవ్వాల్సిన డబ్బుల కోసం అన్నింటికి ధీరజ్ ఒక్కడే కష్టపడుతుంటే నేను చూస్తూ ఉండలేకపోతున్నాను. ట్యూషన్స్ చెప్తే మీరు అవమానంగా ఫీల్ అవుతున్నారని నేను ఇంట్లో కూడా పెట్టలేదు, బయట మా ఫ్రెండ్ ఇంట్లో డాన్స్ క్లాసెస్ చెప్తున్నాను, తప్పేంటి మామయ్య అని అడిగితే, అప్పుడే ధీరజ్, ఏంటి నువ్వు, ఒక్కసారి నాన్న వద్దన్నాక వదిలేయాలి కదా అని అంటుంటే అప్పుడే నర్మదా, ధీరజ్ నువ్వు 1 నిమిషం ఆగు మామయ్య, నాకు ఆ విషయం అర్థం కావట్లేదు, ఇందులో అవమానంగా ఫీల్ అవడానికి కూడా ఏమీ లేదు, రోజు రోజుకి కనుమరుగైపోతున్న కళా నృత్యాన్ని భావితరాలకు కూడా అందించడం అనేది మంచిదే కదా, నిజానికి మీరు ఒక్కసారి ఆలోచిస్తే మన ప్రేమ చాలా మంచి పని చేస్తున్నట్టు, ఈ ఇంటి గౌరవాన్ని మరింత పెంచుతున్నట్లు, ఇంత మంచి సంస్కృతి సాంప్రదాయాల మీద గౌరవం ఉన్న మంచి కోడలు రామరాజు గారి కోడలు అంటే చాలా సంతోషించాల్సిన విషయం, తప్ప బాధపడే విషయం కాదు, నలుగురు మీ గురించి చెడుగా మాట్లాడుకునేది అసలే లేదు అని అంటే, ఇక దాంతో రామరాజు అయితే ఆలోచనలో పడిపోతాడు. శ్రీవల్లికి పెద్ద షాకే తగులుతుంది. ఇదేంటి, నేను ఎంత కష్టపడి ఈ ప్రేమని తిట్టించి నా ప్లాన్ సక్సెస్ చేసుకుందాం అనుకుంటే ఇదేంటి ఇలా అయింది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక బాగా ఆలోచించిన రామరాజు, సరే అమ్మా, నర్మదా చెప్పింది కూడా నిజం,
నువ్వు చేసే దాంట్లో తప్పేం లేదు. సో బయట ఎక్కడో పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. మన ఇంట్లోనే డాన్స్ క్లాసెస్ చెప్పు అని చెప్పి పర్మిషన్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక దాంతో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. శ్రీవల్లికి పెద్ద షాక్ అయితే తగులుతుంది. అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోగానే నర్మదకి ప్రేమకి అర్థమైపోతుంది శ్రీవల్లియే రామరాజుకి విషయం చెప్పిందని. అప్పుడే శ్రీవల్లి దగ్గరికి వచ్చి ఈ విషయం నువ్వే మామయ్య గారికి చెప్పావు కదా అని అంటే ఇక ఏం మాట్లాడాలో అర్థం కాదు శ్రీవల్లికి. అప్పుడే ప్రేమ ఈ విషయం నీకు తప్ప ఎవరికీ అవసరం లేదు. ఇలాంటి పనులు నువ్వు తప్ప ఇంట్లో ఎవరు చేయరు. మమ్మల్ని అందరినీ తిట్టించి నువ్వు ఆనందపడదాం అనుకున్నట్టున్నావు. ఇప్పుడు ఆ ప్లాన్కి రాస్తా రివర్స్ అయింది. ఒకరు చెడు కోరుకుంటే ఇగో ఇలాగే ఏడుస్తుంది. మరి ఇప్పటికైనా మారు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ప్రేమ నర్మద. అప్పుడే అయ్యో నేను ఈ విషయం ఆలోచించుకోలేదే అంటూ డిసప్పాయింట్ అవుతుంది శ్రీవల్లి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.